సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలు. మరి సత్య మార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్న విధానం పట్ల మరి దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాము. దేవుడు మనందరి విషయంలో ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మన ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండాలి. మరి దేవుని వాక్యం మనం గమనించినట్లయితే దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి సబ్జెక్ట్ అండి. అసలు మనం దేవుని కానుకలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి సబ్జెక్టు అన్నటువంటి విషయాన్ని కొద్దిసేపు లేఖనాలను మనం పరిశోధన చేద్దాం. మరి దేవాది దేవుడు మరి ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మన ప్రతి ఒక్కరం కూడా వాక్యాన్ని గమనించాలి. వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కీర్తన గ్రంథము 14:2లో మనం గమనించినట్లయితే వివేకం కలిగి ఉన్నారా లేదని నరులను ఆకాశం నుంచి పరిశోధన చేస్తున్నాడు దేవుడు. మరి అప్పుడు మనం ఏమై ఉన్నాం, వివేకం కలిగి ఉన్నామా లేదా అని దేవుని యొక్క పరిశోధనలో మనం ఏ విధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. ఒక మనిషిని మనం మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 10వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూసుకునవలనని అపోస్తలుడైన పౌలు మరి అక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులు అంటే మనము ఏదో దినాన మనం పడిపోతూ ఉంటాం, కానీ జాగ్రత్త వహించమని పౌలు గారు మనకు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి దేవుని కానుకలు ఎందుకు చెల్లించాలి మనం? మరి దేవాది దేవుడు ప్రపంచాన్ని నిర్మించిన దేవునికి డబ్బు అవసరమా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. అంటే ప్రపంచాలని నిర్మించిన దేవునికి డబ్బు అవసరం లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ ప్రపంచంలో మన ఆరిన నేల మీద చిన్నపాటి జీవితం కలిగి ఉన్నటువంటి వారు మనం. ఆ జీవితాన్ని మరి మన బ్రతికి దినాలన్నీ కూడా ఆయన భయభక్తులు కలిగి జీవించాలి మనం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేసుకోవాలి. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి మనం గమనించినట్లయితే రెండేదిగా మార్కు సువార్త 4:24 వచ్చిన మనం చదువుకుందాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును కూడా అట్టి కొలతతో కొలవబడను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం లేఖనం ద్వారాగా. మనం కొలత ఇచ్చాడు ఆయన. మనం ఎట్టి కొలతతో కొలుతామో అట్టి కొలతతో కొలవబడును అనేటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేస్తున్నాం. ఏంటండి కొలత అంటే ఇచ్చి విషయంలో మరి దేవుని యొక్క గ్రంథం మనకి హెచ్చరిక చేస్తుంది. మనం ఇచ్చే దాన్ని బట్టి మనం అభివృద్ధి చెందుతుంటాం. ఇవ్వలేనప్పుడు మన అభివృద్ధి చెందలేము అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. మనం ఏమిస్తున్నాం దేవునికి, దేవుడు మనకి ఏమిస్తున్నాడో అని టాలీ చేసుకున్నట్లయితే దేవునికి మనం ఏమి ఇవ్వట్లేదండి. దేవుని దగ్గర నుంచి మనం దొంగిలిస్తున్నాం. ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడు మన విషయమే మంచి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మరి మన పితరుల కాలంలో మనం గమనించినట్లయితే అవ్వమ్మ ఆదమ్మ విషయంలో మరి ఏదైనా వనాన్ని ఆయన తయారు చేసి
ఏదైనా వనంలో అన్నీ కూడా పెట్టి నా పిల్లల్ని నేను ఏదైనా వనంలో నేను తీసుకొస్తాను, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ కొరత ఉండకూడదని ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అంటే ఏ కొరత ఏమి ఉండడానికి వీలు లేదు. అంటే పక్షులను పెట్టాడు, పువ్వులను పెట్టాడు, రకరకాల చెట్లను పెట్టాడు, ఫ్రూట్స్ని పెట్టాడు, సమస్తాన్ని దేవుడు పెట్టి అందులో వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు చూసి ఆనందించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడు మన గురించి ఎంత కష్టపడినప్పుడు మనం దేవునికి ఏమిస్తున్నాం అన్నది మనం లేఖనం ద్వారాగా మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమని మాట్లాడుతున్నాడంటే 24లో మార్కు సువార్త 4:24లో మనం గమనించినట్లయితే మరియు ఆయన మీరు ఏమి వినిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడను, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడను అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేస్తున్నాం. అంటే ఒక కొలతను పెట్టాడు, ఆ కొలత ప్రకారంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇచ్చి దాంట్లో మనం ఎలా ఉండాలంటే మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు పాత నిబంధన కాలంలో అయితే 10వ వంతు ఇచ్చేవారు. ఇప్పుడైతే అభివృద్ధి చెంది కొలదిగా ఇమ్మని చెప్తున్నాడు ఆయన. మీరు నిశ్చయించడం కొలది మీరు ఇవ్వండి నాకు అని అడుగుతూ ఉన్నాడు. అటువంటిప్పుడు మనం దేవునికి ఇస్తున్నామా లేదా, లేక మనమే దేవుని డబ్బులు తీసేసుకుంటున్నామా, మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఏంటంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు దేవుడు. అయినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి మనం ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నామో మనం ప్రతి ఒక్కరూ లేఖనం ద్వారా మనం పరిశోధన చేసుకోవాలి. వెనకాడడానికి వీలు లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నా బిడ్డలో ఏమిస్తారో నేను చూస్తాను అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటంటే మన ఉద్దేశాన్ని చూస్తున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు ఆయన, మన మనసు ఏ విధంగా ఉందో చూస్తున్నాడు ఆయన. కానీ ఆయనకి డబ్బు అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. ఆయనకి డబ్బు అవసరం లేదండి. మనం అందరూ అనుకుంటాం దేవునికి నేను అది ఇచ్చాను, దేవునికి నేను ఇది ఇచ్చాను, నేను ఇది చేశానని కొంచెం ఇచ్చి 10% ఇస్తే 100% మనం చెప్తూ ఉంటాం. అలాగా చెప్పడానికి వీలు లేదు. నువ్వు దేవునికి ఏమీ ఇవ్వలేవు అన్నటువంటి విషయాన్ని మరి లేఖనం ద్వారాగా పరిశోధన చేసుకోవాలి. మనకు మనం ఆలోచన కలిగి ఉండాలి. మనం అభివృద్ధి చెందుతున్నామంటే దేవుని కృప, మంచి ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, మంచి ఉద్యోగం వచ్చిందంటే దేవుని కృప, సమస్తము దేవుడు ఇస్తున్నాడంటే దేవుని యొక్క కృప అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన దీనిలో ఎందుకు మనసు ఉంచుతాడంటండి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే మరి 138వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం గర్వం కలిగి ఉండడానికి వీలు లేదు, మనం డంబం చేయడానికి వీలు లేదు. నేను అంత ఇచ్చాను, నేను ఇంత చేశాను, అది చేశాను, ఇచ్చేసాను, నువ్వేమీ చేయలేవు. దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు అది కూడా చేస్తున్నావు. అది కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నావో లేదో మనం ప్రతి ఒక్కరు కూడా పరిశోధన చేసుకోవాలి. దేవునికి ఇచ్చే దాంట్లో మొట్టమొదట స్థానం ఉండాలి. క్రైస్తవులు అంటే మనకి ఇచ్చే దాంట్లో మొట్టమొదటి స్థానాన్ని మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్దాం. కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్తూ వచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. సనుగ్గొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించను అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం ఆలోచన కలిగి ఉన్నాం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. పుట్టినోట్లో మనం గమనించినట్లయితే దీవెనలతో అన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం కొంచెంగా విత్తామనుకోండి, ఏదైనా కొంచెంగానే పంట కోతాం, సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా పంట కోతాము అన్నటువంటి విషయాన్ని మన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడు ధనవంతుడై ఉన్నాడంటే ఆయన మనమేమనుకుంటున్నాం, ఈ లోకంలో కొంత
సంపద కలగానే నా అంతటి లేరు, నేను ధనవంతుని, నాకేంటి, ఒకళ్ళు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. మరి లోకసువార్త 16వ అధ్యాయంలో మరి ధనవంతుడి విషయంలో అదే చూసాం మనం. అలా కూడా ఈ దినాల్లో ఉన్న వంటి వారి విషయంలో దేవుని ఒక లేఖనం ప్రశ్నిస్తుంది. ఆ విధంగా ఉండకూడదు. ఆయన ధనవంతుడు అంటుండే ఆయన దేవుడు. మనకు కొంత ధనం కలగానే మన మనోనేత్రాలు గుడ్డితనం ఉంటాయి. అలా ఉండడానికి వీల్లేదు. అందుకని ఆయన ఎలాంటి ధనవంతుడో ఈ లేఖనాన్ని మనం పరిశోధన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రత వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడ్డది. ఈ కొటేషన్ చదవడానికే మనకు భయంగా ఉంది. ఆ నోటు మాట చెప్పడానికే బాధగా ఉన్నది. మనల్ని ధనవంతుని చేయడానికి దరిద్రుడాయను అని రాయబడ్డదండి. ఎలాంటి మాట అంటే ఎవరినన్నా ఏమన్నా అన్నప్పుడు తిరిగి సమాధానం చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు మనకు దేవునికి ఇచ్చి దాంట్లో మనం వెనకట్టడానికి వీల్లేదు. మనం నిశ్చయించుకున్న కొలది మనం ఇవ్వాలంటే, అభివృద్ధి చెందుతున్నామంటే దేవునికి మనం ఇవ్వాలి. మనం ఏ పర్సెంటేజ్ ఇస్తున్నాం? మనం ప్రతి ఒక్కరు కూడా లేఖనాన్ని పరిశోధన చేసుకోవాలి. 1,50,000 జీతం ఉన్న వాళ్ళు 10% అంటే ఇంక ఎక్కువైపోతుంది. అది అభివృద్ధి చెందుకులు ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఏదో నామకాస్తే కానుకలు వేయాలి కనుక వేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇమ్మని చెప్తూ ఉన్నాడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో నేను అదే కొలత కొలుస్తాను. మరి కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అన్నటువంటి లేఖనాలను మనం పరిశోధన చేసాం. అంటే ఏదైనా సరే మనకే ఇచ్చాడు ఆయన అవకాశాన్ని. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దేవునికి ఇచ్చే దాంట్లో మొట్టమొదటి స్థానాన్ని మనం గమనించుకొని ఉండవలసిన అవసరం ఉంది. దేవునికి ఇచ్చే దాంట్లో ఆ విధంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. మత్తయి సువార్తలోనికి వెళ్దామండి. 6వ అధ్యాయంలోనికి 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందామండి. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతికి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా అంటే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోర ఊదింప వద్దు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని కొంచెం చేసి ఇంత చెప్తూ ఉంటారు. బోర ఊదకూడదు అంటండి. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనాలను పరిశోధన చేయాలి. బోర ఊదవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవు ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉన్నాం. అంటే రహస్యమందున్న తండ్రి మన ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఆయన చూస్తాడు. మన కుడి చేతుడు ఎత్తే ఎడం చేతికి తెలియకూడదు. అంత నిష్ట కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈ దినాల్లో మరి కానుకలు అంటేనే అర్థం కావట్లేదు కొంతమందికి. కానుకల విషయం అనగానే కోపం వచ్చేస్తుంది సంఘంలో సభ్యులకి. కానుకలు ఎందుకు ఇవ్వాలి? కొన్నేళ్ళు నీతి కార్యాలు ఇవన్నీ దేవుని దగ్గర చేరాయి కదా అని మాట్లాడుతున్నారు. డబ్బు కాదని చెప్తున్నారు. మరి ఆయన ఆ డబ్బు వేస్తున్నప్పుడు ఆ గళ్ళా పెట్టి దగ్గర కూర్చున్నట్లుగా ప్రభువుని క్రీస్తు వారు మనం లేఖనంలో పరిశోధన చేస్తున్నాం. మరి ఇదేంటి? అవగాహన కలిగి ఉండాలి. మిడిమిడి జ్ఞానం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది వినాలి, గ్రహించాలి. తెలియనప్పుడు తెలుసుకోవాలి తప్ప సడాలను ప్రశ్న వేయడానికి వీల్లేదు. వేసినప్పుడు కూడా ప్రశ్న ఎలా ఉండాలంటే అది వాక్యానుసారంగా ఉండాలి, లోకానుసారంగా ఉండడానికి వీల్లేదు. వాక్యం ఏం చెప్తుందో అది గ్రహించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉంది. కొంతమంది సంఘ సభ్యులకి ఈ విషయం అర్థం కావట్లేదు. పెడసవుని పెడుతున్నారు. నాకు బాగా వాక్యం వచ్చని చెప్తూ ఉంటారు. కానీ బాగా వాక్యం వచ్చినప్పుడు ఈ వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు అన్నది అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుని కానుకలు ఎందుకు ఇవ్వాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనాన్ని పరిశోధన చేసుకోవాలి. లేఖనం ఏం చెప్తుందో అది వినాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి అడిగి. దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని
మన లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 మనం చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్ముటయు తుప్పును తినివేయను, దొంగలో కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్ముటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేయరు, దొంగిలిల్లరు. నీ ధనం ఎక్కడుండెనో అక్కడే నీ హృదయం ఉండెను అన్నటువంటి లేఖనాన్ని మనం పరిశోధన చేస్తున్నాం. ఈ ధనం విషయంలో ధనం కాదని చెప్తున్నారు కొంతమంది సంఘ సభ్యులు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది? లేఖనాన్ని పరిశోధన చేసుకోవాలి. నీతి కార్యాలకు ధనం కాదండి. ధనం గురించి మాట్లాడినప్పుడు ధనమే అది. లేఖనానుసారంగా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6, 19, 20, 21 మనం చదువుకున్నాం. ఎందుకంటే దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లేఖనాన్ని మనం పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్ముటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేయరు, దొంగిలిల్లరు. నీ ధనం ఎక్కడుండెనో అక్కడనే నీ హృదయము ఉండెను అన్నటువంటి లేఖనాలను మనం పరిశోధన చేస్తున్నాం. ఎందుకంటే మరి మనం ధనం ఉన్నప్పుడు మన హృదయం ఎంచోపు ఏం చేద్దంటే అక్కడికే వెళ్తుంది. ఇది 100% కరెక్టు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మన ధనం ఉన్నప్పుడు ఎంచోపు మన మనసు ఎటు వెళ్తుందంటే అటు వెళ్ళిపోతుంది. అందుకని దేవుని వాక్యం ఉన్నట్టుగా మన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు కూడా అదే మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి లేఖనాలను మనం ఆలోచన కలిగి ఉండాలి. అంతేగాని మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మనకు అర్థం కాదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని, మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు, మన ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికైతే లెక్క చెప్పాలో సమస్తం దేవుని తెలుసు అంటుండే. మనం ఏమనుకుంటాం? చూడలేదులే పాస్టర్ గారు, మనం ఎంతైనా ఏడ్చు కానుక అని మనం అనుకుంటూ ఉంటాం. అలా అనుకోనాక వీల్లేదు. దేవుని సన్నిధిలోనికి రాకముందే నువ్వు ఇంటి దగ్గర ఉంటుండగానే నిశ్చయించుకోవాలి. నీ రాబడిలో తీసి ఇవ్వాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. మన పితరులు అయితే 10వ వంతు ఇచ్చారు వారు, కానీ మనం అభివృద్ధి చెందుకొలదికి ఇవ్వాలంటే మనం ఈ లేఖనాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ వాక్యం విన్నప్పుడు కొంతమంది హృదయాలు గాయపడతాయి. అయినప్పుడు కూడా దేవుని లేఖనం ఏం చెప్తుందో అది మనం గ్రహించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. 7-8 వచనాలను చదువుకుందాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రం గలవారే ఇండి వాటితో తృప్తి పొందుదము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి కూడా ఏమీ కూడా మనం తీసుకుని పోలేము. అన్న వస్త్రాలు కలిగి ఉండమని చెప్తుంది దేవుని వాక్యం. ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనాలు పరిశోధన చేసుకోవాలి. తిమోతికి, యవనస్తుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి కూడా మనం ఏమీ తీసుకుని పోలేము, అన్న వస్త్రాలు కలిగి ఉండాలంటే మనం ఆ విధంగా ఉంటున్నామా? ఏమి సంపాదించేసుకోవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీ అలా జీవిస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా అలాగే ఉన్నారు, అన్యుల్లో కూడా అలాగే ఉన్నారు. తేడా ఏమీ లేదండి. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, రేపు ఏమి సంభవించినో 4:14లో, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పడ్డది, కొంత సోపు కనబడి అంతలోనే ఆవురైపోయినటువంటి వరం అంటుండే మనం. అటువంటిప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం 14:5లో, నీతిమంతుల సంతాన పక్షాన్ని ఉంటాడంటే దేవుడు. ఆ విధంగా నీతి కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. దేవునికి ఇచ్చి దాంట్లో మనం ఏమి ఇవ్వట్లేదండి. ప్రపంచాన్ని నిర్మించాడు దేవుడు. ఆ విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. హెబ్రీయుల రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. మరి దేవుడు ప్రపంచాలు నిర్మించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవర్తనల ద్వారాగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినము అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తరంగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే తండ్రిని దేవుడు కుమారునికి అధికారాన్ని ఇచ్చాడు ప్రపంచాలు నిర్మించడానికి. ప్రపంచాలు నిర్మించినటువంటి మరి కుమారునికి కానీ తండ్రిని దేవునికి డబ్బు అవసరమండి?
మనం గమనించాలి. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలని ఈ 6 నెలల మీద చిన్న జీవి కింద రేపు ఏం సంభవించనో మీకు తెలియదు, మీ జీవం ఏర్పడ్డది అని బ్రతుకుతున్నాం మనం. మన బ్రతికే అటువంటిది. కానీ దేవుని నది ఇచ్చాను, దేవుని నిధి ఇచ్చాను, నేను ఇది చేశాను అని బోరవద్దని చెప్తున్నాడు దేవుడు. మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండాలి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుని యొక్క మాట గైకొనాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42, 43, 44 మనం చదువుకుందాం. ఆయన కానుకలు పెట్టి ఎదురు కూర్చుండి జనసమూహం ఆ కానుకలు పెట్టిలో డబ్బులు వేయుట చూచుచూ చుండెను. ధనవంతులు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండరి. అంటే ఎక్కడ కూర్చున్నాడండి ఆయన? కానుకలు పెట్టే దగ్గర. కానుకలు పెట్టే దగ్గర. ఈ విషయాన్ని సంఘంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. డబ్బు అంటే, కానుకలు అంటే డబ్బు కాదు అని చెప్తున్నారు. మిడిమిడి జ్ఞానం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుని జ్ఞానం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎవరైనా సరే ఆ విధంగా మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. తెలియకపోతే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతేగాని నాకు మొత్తం తెలుసు అని అనడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చుండి జనసమూహం ఆ కానుకలు పెట్టిలో డబ్బులు వేయుట చూచుచూ ఉండెను. ధనవంతులైన అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండని. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. డబ్బులు అని కూడా రాయబడ్డదండి ఇక్కడ. మరి కళ్ళు మనోనేత్రం గుడితనం గలా చేసిందో గమనించుకోవాలి. డబ్బులు అంటే అర్థం కావట్లేదు, ధనం అంటే అర్థం కావట్లేదు. మరి ఇంకేం నేర్చుకుంటున్నారో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతే అనగా తన జీవం అంతే వేసినని చెప్పాను. అంటే ఆ బీద ఎదవరాలు ఏం చేసిందంటే ఆ లేమంతా వేసేసిందంటే ఇంకేమీ లేదు ఆమె దగ్గర. 10 లక్షలు ఉన్నవాళ్ళు 5 లక్షలు వేసారు అనుకోండి, 5 లక్షలు ఉన్నవాళ్ళు 2 లక్షలు వేసారు అనుకోండి, 2 లక్షలు ఉన్నవాళ్ళు 1 లక్ష వేసినా అది లెక్కలోకి రాలేదు ప్రభు దృష్టికి. అదే హృదయాన్ని పరిశోధన చేస్తున్నాడు దేవుడు. హృదయాన్ని చూస్తాడు. నేనంటే ఏంటి, నా మీద విశ్వాసం ఉందా లేదా, నా కానుకలు ఏ విధంగా వేస్తున్నారు వాళ్ళు, హృదయపూర్వకంగా వేస్తున్నారా లేకపోతే వేయకపోతే బాగోదని వేస్తున్నారా అనుకుని వేస్తున్నారా అని ఆలోచన కలిగి ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు దేవుని మనం ఇవ్వాల్సిన బద్దులమై ఉన్నాం. అది సంపద దేవునిదే, మనది కాదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నువ్వు అనారోగ్యం పాలైపోయి, మరి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు 10 లక్షలు అవుతుందంటే ఇమీడియట్గా ఎలాగోలని తెచ్చి నువ్వు బ్రతకాలని 10 లక్షలు వితిన్ 1 అవర్లో కావాలని డాక్టర్ అడిగితే నువ్వు సిద్ధపరిచేస్తావు. కానీ దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి కుటుంబాన్ని ఇచ్చి, సమస్తం ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదు. ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు బ్రతకడానికి పరిగెడుతున్నావు, 5 లక్షలైనా పర్లేదని, కానీ దేవునికి ఏమి ఇస్తున్నావు? ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు లెక్క ఉందంటే ఆయన దగ్గర లెక్క అప్పపోల్చిన పని ఉంది. మనం ప్రతిదీ కూడా లెక్క అయినా గొప్ప లెక్కలు గల దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే శిష్యులందరినీ పిలిచాడు ఆయన. ఈ బీద దొరాలు ఎక్కువ వేసింది చూడండి, ఆమె లేమి అంత కూడా వేసింది అన్నటువంటి విషయాన్ని మరి అక్కడ ఉన్న శిష్యులు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా గమనించాడు. అందుకే వివేకం కలిగి ఉన్నారో లేదా నరులను ఆకాశించి పరిశోధించి దేవుడు, మన హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, మన నోటికి మాట రాకముందే గ్రహించే దేవుడు. ఒక మనిషిని మోసం చేయొచ్చు కానీ మనం దేవుణ్ణి మనం మోసం చేయలేం. మరి అవ్వమాదము మరి ఒకరి మీద ఒకరు నెపం వేసుకున్నారు తప్ప ఒకరి మీద ఒకరు నెపం వేసి దేవుని తప్పు పట్టించాలని చూశారు. ఆదామైతే మరి చెట్టు చోటు దాక్కున్నాడు. ఎందుకు దేవుడు కనపడ్డండి? కనపడతాడు. అంటే భ్రమపడి బ్రతికి విధానం మాట అది. ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. మనం లేఖనం ఏం చెప్తుందో తినాలి. దేవుని కానుకలు ఎందుకు ఇవ్వాలి? నీ హృదయాన్ని
దేవుడు లక్ష్య పెడతాడు. నీ ఏ హృదయం కలిగి ఉన్నావు, నీ ఉద్దేశం ఎలాగ ఉంది. నీకు ఈ వారంలో ఇంత బిగినెస్ చేసిన వాళ్ళకి ఇంత బిగినెస్ ఇచ్చాను, నీకు ఈ వారంలో మంచి ఆరోగ్యం ఇచ్చాను, ఈ నెలలో మంచి శాలరీ వచ్చినట్టు చేశాను నేను, నాకేమిస్తున్నారు వీళ్ళు, నా పేరుని ఏమిస్తున్నారు, వీళ్ళ ఉద్దేశాలు ఎలాగ ఉన్నాయి, ఇట్లు కొలత అట్టు కొలత కొలవబడుతుంది అని చెప్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు మనం భయభక్తులు కలిగి మనం దేవునికి ఇవ్వాలి. పరలోకంలో మనం ధనం దాచుకోవాలి. దేవునికి డబ్బు అవసరం లేదు. ప్రపంచాన్ని నిర్మించిన దేవునికి డబ్బు అవసరం లేదు. ఎబ్రిలహన పత్రికలో మనం మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనించాం. మన గాలి దగ్గరిపోయినటువంటి వారు మీ జీవం ఏపాటిది అని చెప్తున్నాడు. మనం ఏదో ఇచ్చామని చెప్తూ ఉంటాం, ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టామని చెప్తుంటాం, నువ్వేమీ చేయలేవు, శూన్యం మాట. కానీ దేవుని భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవునికి ఇచ్చే దాంట్లో మొట్టమొదటి స్థానం ఉండాలి మనకి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆకాశ వాకులు ఇస్తాడంటండి ఆయన. పట్టజాలనంత విస్తారమైనటువంటి మరి ఆశీర్వాదాలు దయచేస్తాడు ఆయన. ఆకాశ వాకులు ఇప్పడం అంటే మామూలు విషయం కాదు అది. కానీ మనం దేవునికి ఇచ్చేవారిలాగా ఉండవలసిన అవసరం ఉంది. లోకాసు వార్త 12:19-20-27 మనం చదువుకుందాం. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చిబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందున్నాను నేను. అయితే దేవుడు ఎర్రవాడా, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి యవనమగునని అతనితో చెప్పను. దేవుడు చూడండి, ఎర్రవాడని పిలుస్తున్నాడండి. తినుము, సంతోషించము, సుఖించము. ధనవంతుడు అలాగనుకుంటున్నాడు, విర్రవీగిపోయాడు. గర్వం గలవారిని దూరం నుంచి ఎరుగుతాడంటే దేవుడు ఇంతకుముందే మనం చదువుకున్నాం. తినుము, తాగుము అని, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని అన్ను. అయితే దేవుడు ఎర్రవాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సిద్ధపరిచయం ఎవరమైనా అంతా చెప్పగా దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండినని చెప్పను అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. మన కొరకు మనం సమకూర్చుకోవడానికి వీల్లేదు. దేవుని ఎదుట మనం అన్నీ కూడా పెట్టాలి. దేవుని మీద భయభక్తులు కలిగి మనం జీవించాలి. అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనం ఏదన్నా అనుకున్నా హరే, మరి దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. మరి ధనవంతుడు అలాగే విర్రవీగిపోయాడు. కానీ దేవుడు ఎర్రివాడని పిలుస్తున్నాడు ధనవంతుడిని. ఈ లోకంలో ఎలాగా కనపడతారని ధనవంతులు? ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు గర్వంగా నాకేంటి అని కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతూ ఉంటారు ధనవంతులు. కొంతమంది కనపడతారు, కొంతమంది కనపడరు. కానీ దేవుడు ఏమంటే, ఎర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నావు, నువ్వు సిద్ధపరిచిన ఎవడి అంటే నువ్వు సిద్ధపరిచావు, ఏదో విధంగా అక్రంగా సంపాదించేసావు, అవి ఎవరి, నువ్వు అవి తినలేవు, నువ్వు ఇక్కడ ఉండలేవు, నేను తీసుకెళ్ళిపోతున్నాను, వీటి పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు దేవుడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? హెచ్చరిక కాదండి అది, మనం భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవునికి కానుకలు ఇస్తున్నామంటే ఆయనకి డబ్బు అవసరం లేదు. నువ్వు పరలోకంలో ధనం దాచుకుంటున్నావు. ఇక్కడైతే సిమ్డి తుప్పట్టేది, అక్కడైతే నీ ధనం దాచబడుతుంది. నీ హృదయాన్ని గ్రహిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం లేఖనం ద్వారా మనం గమనించాలి. మరి మనం గమనించినట్లయితే మలాకీ గ్రంథంలోనికి వెళ్దామండి. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాకులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించదను. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకేం కావాలండి? అప్పుడు పాత నిబంధన కాలంలోనే పితరులతో మాట్లాడిన దేవుడు, పితరులకు హెచ్చరికిచ్చిన దేవుడు ఈ దినమందు వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. ఎందుకంటే దేవుడు ఏది ఉంచుకోవడానికి ఆయనకు అవసరం లేదు. నీ ఉద్దేశం ఏమై ఉన్నావో అదే ఆయనకు కావాలి. నీ ఆలోచన ఎలాగుందో ఆయనకు కావాలి. నిన్ను నోటంటే మాట రాకముందుపై ఆయన గ్రహించినాడు, అది కావాలి ఆయనకి. మనం ఏమనుకుంటాం? ఎవరో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, ఎవరైనా ఉంటే ఇంకో రకంగా మాట్లాడతాం. మనం రకరకాలు మాట్లాడతాం, మనం ఊసర వెళ్ళాలి. అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. నీ మాట కొద్దిగానే ఉండవలెను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలోకి వెళ్దామండి. మనం 5వ అధ్యాయము 1-2 వచ్చినప్పుడు మనం చదువుకుందాం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము.
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేస్తున్నారు. నీవు దేవుని సన్నిధికి అనాలోచన పలుకుటకు నీ హృదయం త్వరపడనీయకము, నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాట కొద్దిగా ఉండవలెను అన్నటువంటి విషయాన్ని మన ఆలోచన కలిగి ఉన్నాం. మన మాట ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలంటండి. అంటే గర్వంగా ఉండడానికి వీలు లేదు. మనం గర్వంగా ఉన్నట్లయితే దూరాన్ని నుంచి ఎరుగుతారంటండి గర్వంగా ఉన్న వారిని. మనం నీతి కలిగి జీవించినట్లయితే నీతిమంతుడు సంతాన పక్షాన్ని ఉంటాడండి. 14:5 కీర్తనలో మనం చూసాం. మరి దేవునికి ఇచ్చేటప్పుడు మనం వెనకాడడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా లేఖనం ద్వారాగా మనం పరిశోధించాలండి. మనం ముగింపులోనికి వస్తున్నాం. మనం లోకాసు వార్త 6:38 వచ్చినట్టు మనం చదువుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అనిసి కుదించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పను. అదండి, అనిసి కుదించి దిగజారినట్లు కొలుతురు అంటండి. అంటే దేవునికి ఇచ్చే దాంట్లో మనం ఇవ్వాలి, అప్పుడు దేవుడు మనకిస్తాడు. ఆకాశవాకుళ్ళేమో పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మలాకీ గ్రంథంలో 3:10 మనం గమనించాం. పితరులో 10వ ఇచ్చారు, ఆకాశవాకులు ఇప్పేశాడు ఆయన. మరి మన అభివృద్ధి సంధి కొలది ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మరి కొత్త నిబంధనలు మనం గమనించినట్లయితే క్షమించడి, అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అనిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఎట్టి కొలతతో కొలుతురో ఆ కొలతతో మీకు మరలా కొలవబడినని చెప్పను. ఎంత గొప్ప వండర్ఫుల్ కొటేషన్ అండి. మరి దేవుడు ఏది ఉంచుకోడండి. దేవుడు సమస్తాన్ని మనకి ఇవ్వనాకే చూస్తూ ఉన్నాడు. కానీ మనం పొందే అర్హత మనకు ఉండాలి. ఆ అర్హత ఎలాగంటే మనకి ఇచ్చే దాంట్లో మనస్ఫూర్తిగా మనం ఇవ్వాలి. నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల ఆశీర్వాదాలు, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. నీ దగ్గర ఉంచుకుని ఇవ్వట్లేదంటే దేవుని దగ్గర లెక్కలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అటువంటిప్పుడు నీ దగ్గర ఎందుకు పెడతాడు డబ్బు? ఆ డబ్బు తీసుకెళ్ళి సావుకారుల దగ్గర పెట్టుకుంటాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 1 తలం తీసుకున్నవాడు భూమిలో పాతి పెట్టాడంటండి. 2 తలాన్ని తీసుకుంటే 2 సంపాదించాడు, 5 తలాన్ని తీసుకున్నాడు 5 సంపాదించాడు. 1 తలం తీసుకుంటే భూమిలో పాతి పెట్టాడు. ఎందుకంటే దేవుడినే శోధిస్తున్నాడు అతను. అందుకని మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు సమస్తాన్ని మనకి ఇచ్చినప్పుడు దేవునికి ఇవ్వడానికి మనం వెనకాడడానికి వీల్లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. కానుకలు ఎందుకు ఇవ్వాలి దేవునికి? మనకు తెలియాలి విషయం. అందుకే మనం ముందుకు కొనసాగలేకపోతున్నాం మేము. అందుకే మన కుటుంబాలు ఆరిపోయిన క్యాండిల్లాగా ఉంటున్నాయేమో, అందుకే మన జీవితాలు ఆరిపోయిన ఒత్తిడిలాగా ఉంటున్నాయేమో, అందుకే మన జీవితాలు ఎదగట్లేదేమో. మనం ప్రతి ఒక్కరు కూడా లేఖనం ద్వారా మన ఆలోచన కలిగి ఉండాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. కానుకలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి సబ్జెక్ట్ అన్నామని ఇంతవరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తాంతరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కానుకలు దేవునికి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి సబ్జెక్టులో అనేకమైన లేఖనాలు మీరు మాట్లాడిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు. మరి ఆ వాక్యాన్ని కొంతమంది అవగాహన కలిగి లేరు నాయన, వాళ్ళకి మంచి అర్థమయ్యేటట్టు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విని గ్రహించి మరి అనేకమైన మేలు పొందుతారని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏ కొలత అయితే ఇస్తామో అదే కొలతతో కొలబడుతుందని మీరు చెప్పారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ విధంగా విత్తుతామో ఆ విధంగానే పంట కోతాము అని మీరు సెలవిచ్చినట్లుగా మీరు చేస్తున్న మేలు పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మాకు మేము తగ్గించుకొని మిమ్మల్ని ఇచ్చేసినట్టు మీరు సహాయం చేయమని, ఈ ప్రార్థన విన్నప్పుడు మీ పాదం చేర్చుకుంటారని క్రీస్తునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.